సో సినిమాలు తక్కువ తీసినా కానీ మంచి ఫ్యామిలీని మ్యారేజ్ చేసుకున్నారు విజయ్ గారు. ఒక 1000 కోట్ల పైన ఉంటుంది చెన్నైలో ప్రాపర్టీస్. అంత లేదు కానండి. ఇల్లే ఒక 1 ఎకర్లో ఉంటుంది. అయ్యో అంత లేదు. అదే చాలా మంది ఆర్టిస్టులు చెప్తుంటే విన్నా నేను. మనకెంత కావాలండి? నాకు తెలియక అడుగుతాను. ఎంత కావాలి మనకి? సరిపోదు కదా. కాదు కాదు, మనకు కావాల్సింది ఉంచుకొని ఓ మంచి పనులకి మంచి కార్యాలకి మనం ఏదైనా సపోర్ట్ చేయాలి. అది నా కొడుకు కూడా అదే చెప్పాను. నువ్వు సంపాదించు చక్కగా మంచి ఉద్యోగాలు ఇద్దరికి. ఆ అమ్మాయి డెలైట్ లో గ్లోబల్ పార్ట్నర్ ఇప్పుడు నా కోడలు. ఓకే. సో మంచి పొజిషన్ లో ఉన్నారు వీరిద్దరు. 2 బిల్డింగ్లు కొన్నారు. ఎక్కడ? అమెరికా చికాగోలోనే. 2 BMW కార్లు ఉన్నాయి. చెరో కార్ తీసుకుని వెళ్తారు. ఓకే. ఎంత కావాలి? ఇక మీదట మీరు సంపాదించేది ఒక మంచి కార్యానికి సగం ఇవ్వండి. సగం పెట్టుకోండి మీరు. సగం ఒక మంచి కార్యాలు చేయండి. చదివించటము పిల్లల్ని, భోజనాలకు, వైద్యానికి ఎన్నో ఉన్నాయి కదా చేయదలుచుకుంటే. అలా చేయండి. ఇప్పుడు మీకు చెన్నైలోనే మరి చాలా ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్తుంటారు. మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మేము బాబా గారి దీంట్లో బ్రహ్మాండంగా చేస్తున్నాము. ఎంతో మందిని చదివిస్తున్నాము. ఎడ్యుకేషన్ లేక పిల్లలు, రూరల్ ఏరియాలో పిల్లలు బేసిక్ గా ఫుడ్ లేక చాలా కష్టపడుతున్నారు. అది కార్పొరేషన్ స్కూల్స్ లో కదా వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా వస్తున్నారండి. ఓకే. ఇక్కడ చెన్నైలో మనం అన్నపూర్ణ అని చెప్పేసి ఒక ఇది, అంటే స్వామి బాబా దీంట్లో నుంచే, ఆ సంస్థ నుంచే జరిపిస్తున్నారు. ఇక్కడ చెన్నైలో మాత్రం మనం చేయిస్తున్నాం. అంటే మనలాగా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మార్నింగ్ ఒక మనం ఇస్తున్న 1500 బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. సో ఎడ్యుకేషన్ కి మనం స్పాన్సర్ చేస్తున్నాము.